హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అ న్యూ వ్లాగ్. గైస్, మీరు తమ్మిని చూస్తే మాత్రం మాకు ఫ్యామిలీతో పాటు శ్రీ వైకుంఠ ఈ టెంపుల్కి అయితే వచ్చాం గైస్. అది కూడా సాయంత్రం 3:30 గట్ట వచ్చినాం. ఇది నాకు అన్ఎక్స్పెక్టెడ్ వీడియో, చేస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. బై మిస్టేక్ అంటే అనుకోకుండా స్టార్ట్ చేసేసిన వీడియో. నా దగ్గర సరిగ్గా ఈ మ్యాక్స్ అవన్నీ ఏం తెచ్చుకోలేదు కాబట్టి వీడియో రికార్డ్ చేసుకొని మా వాయిస్ ఓవర్ ఇస్తున్నా. గైస్, ఇక్కడ మనకు ఒక మాల్ కనబడుతుంది. జూమ్ చేసి చూపిస్తా. కనబడుతుంది కదా, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మాల్ మనకు అది. చూడ్డానికి ఎంత దగ్గర ఉన్న కనబడతాం కానీ ఈ టెంపుల్ నుంచి అక్కడ పోయే లోపల మాకు 3 hours జర్నీ పడుతుంది. బెంగళూరు ట్రాఫిక్ అలాంటిది తెలిసాం కదా అబ్బా. సో ఫైనల్గా ఇక్కడ టికెట్ వచ్చేసి మనకు స్లిప్పర్స్ టికెట్, అంటే మాకు స్లిప్పర్స్ కౌంటర్ ఇది. మీరు ఎవరన్నా కానీ టెంపుల్ దగ్గర వరకు స్లిప్పర్స్ వేసుకొని వచ్చి బై మిస్టేక్గా ఎక్కడన్నా వదిలితే మాత్రం మీకు ఫైన్ పడుతుంది. ఒకవేళ మీరు ఎక్కడైనా వదలాలనుకుంటే మాత్రం కింద కాలని అక్కడ వదిలేసి రండి గైస్. ఒకవేళ దగ్గరికి వస్తే మాత్రం ఖచ్చితంగా టికెట్ తీసుకొని మీకు స్లిప్పర్స్ వదలాలి. లేకపోతే బై మిస్టేక్గా ఎక్కడన్నా వదిలితే మాత్రం ఫైన్ పడుతుంది. అండ్ స్లిప్పర్స్ అక్కడ వదిలేసి హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకా బయలుదేరదాం టెంపుల్లోకి. ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్ అనమాట, టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్ ఇది. మనం లోపలికి ఎంట్రీ ఇవ్వగానే మాకు ఒక లెఫ్ట్ సైడ్లో ఒక ఫంక్షన్ కనబడుతుంది. టెంపుల్కి సంబంధించిన ఏ ఫంక్షన్ కానీ ఇక్కడైతే కండక్ట్ చేస్తారనమాట. సో చూస్తున్నాగా, ఒకవేళ మీ టెంపుల్ ఏమైనా స్పెషల్ దర్శనం కనబడితే అక్కడ ఏవి ఉంటుందో ఆ వేలో కూడా చూపిస్తారన్నమాట. సో లోపలికి ఎంట్రీ ఇవ్వగానే మాకు ఒక స్లోగన్తో, ఒక మ్యూజిక్తో స్టార్ట్ అయిపోతాం. హరే కృష్ణ రామ్ రామ్ అని ఒక స్లోగన్తో స్టార్ట్ అయిపోతాం గైస్. బెంగళూరులో ఉన్న అద్భుతమైన ప్రదేశం, ప్రకృతి మధ్యలో ఉన్న వైకుంఠాలు అనిపించే ఆలయం అదే ఇస్కాన్ వైకుంఠం హిల్స్ టెంపుల్. ఈరోజు మనం ఈ ఆలయం యొక్క చరిత్ర, ప్రత్యేకతలు మరియు ఎందుకు ఇది ఇంత ఫేమస్ అయ్యిందో తెలుసుకుందాం గైస్. ఈ ఆలయం బెంగళూరులోని కొండల మధ్య చాలా ప్రశాంతమైన ప్రదేశంలో ఉంది. ఇది ఇస్కాన్ సంస్థ నివసిస్తున్న కొత్త మరియు ఆధునిక దేవాలయాల్లో ఒకటి. ప్రకృతి అందాలు, ప్రశాంతత, వాతావరణం కలిసి ఇది నిజంగా ఒక వైకుంఠం అనిపిస్తుంది. ఈ ఆలయం చాలా స్పెషల్. ఇక్కడ మీరు చూస్తే మాత్రం పెద్ద గోపురం, శుభ్రంగా నివసించిన మార్గాలు, గార్డెన్ ఏరియాస్, గ్రీన్ ఏరియా, అండ్ ఈ టెంపుల్ మోడర్న్ స్టైల్లో ఉండి కూడా సంప్రదాయాన్ని చూపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా మీరు దర్శించేది శ్రీకృష్ణ భగవాన్, శ్రీ రాధాదేవి. ఇస్కాన్ ఆలయాల్లో అలాగా ఇక్కడ కూడా భజనాలు, కీర్తనాలు చాలా భక్తితో జరుగుతాయి. హరే కృష్ణ మంత్రం ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుంది గైస్. ఇస్కాన్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా భక్తి యోగాను ప్రచారం చేస్తుంది. ఈ ఆలయం కూడా అదే లక్ష్యంతో నివసించబడింది. ఇక్కడికి వచ్చేవారు మనసుకు ప్రశాంతత పొందుతారు, భక్తి మార్గం గురించి తెలుసుకుంటారు. ఈ ఆలయానికి వెళ్తే మీకు కొండల మధ్య చల్లని గాలి, స్వేచ్ఛ, నేచర్ వ్యూ, ప్రశాంతమైన వాతావరణం, ఇవి అన్నీ కలిపి ఒక అద్భుతమైన అనుభవం ఇస్తాయి. ఇక్కడ పెద్దగా జరుపుకునే పండుగలు కృష్ణ జన్మాష్టమి, రాధాష్టమి. ఈ సమయంలో ఆలయం చాలా అందంగా అలంకరించబడుతుంది గైస్. ఉదయం లేక సాయంత్రం వెళ్తే బెస్ట్. వీకెండ్లో కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఫోటోలు తీయడానికి మంచి ప్రదేశాలు కూడా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తా. ఇస్కాన్ వైకుంఠ హిల్స్ టెంపుల్ కేవలం ఒక దేవాలయం కాదు, ఇది మనసుకు శాంతి ఇచ్చే ఒక దివ్యమైన ప్రదేశం. మీరు బెంగళూరులో వెళ్తే తప్పకుండా ఒక్కసారి ఈ ప్రదేశాన్ని స్పందించండి గైస్. దీనికి ఒక హిస్టరీ కూడా ఉంది. అది తిరుపతిలో వెంకటేశ్వర స్వామి పెళ్ళి అయి విహారయాత్రకు వచ్చినప్పుడు ఇక్కడే ఉండిపోయారన్నమాట. వసంత భూతులో ఇక్కడికి వచ్చినందుకు ఈ ప్రాంతానికి వసంత నగర్ అనే పేరు కూడా వచ్చింది. మాండవయ్య ముని ఇక్కడ తపస్సు చేసి అక్కడే ఉన్న గుహలో కూడా ఉన్నారంట. ఇక్కడే ఒక గుహ కూడా ఉంది. అందువల్ల దీన్ని రాజాదిరాజ గోవింద దేవాలయం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంది, వీర నరసింహస్వామి టెంపుల్. సో రాధాకృష్ణ టెంపుల్తో పాటు ఒక వీర నరసింహస్వామి టెంపుల్ కూడా ఇక్కడ ఉన్నదన్నమాట. ఆ టెంపుల్ దర్శనం చేసుకొని టెంపుల్ లోపల ఉంటే ఒక వ్యూ అనమాట ఇది. సో మనకు టెంపుల్ లోపల వీడియో తీయనికి అనుమతి లేదు, కానీ మీకు అందరికి చూడాలి, మీకు అందరికి నచ్చాలి, ఈ టెంపుల్కి విజిట్ అవ్వాలని చెప్పి ఉద్దేశంతో వీడియో తీసాను. డేట్ చేసి మళ్ళీ వీడియో తీసాను గైస్. సో ఇంకొక టెంపుల్ దర్శనం చేసుకొని అలా ఇంకొక రౌండ్ వేసి తీర్థం చేసుకొని బయలుదేరదాం. చూస్తున్నాగా, ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సిటీ బెంగళూరు.
ఈ వ్యూ చూస్తే నాకు ఒక మూవీ గుర్తుకొస్తుంది. మీకు ఎవరికైనా ఆ వ్యూ చూసిన వెంటనే ఒక మూవీ గుర్తుకొస్తుంది మాత్రం కింద కామెంట్లో చెప్పండి గైస్. మీకు క్లూ కావాలంటే నేను చెప్తా. హీరో కార్తిక్, తమిళ యాక్టర్ హీరో కార్తిక్. ఆయన చెప్పిన ఆ మూవీలో ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ గుర్తుకొస్తే మాత్రం కింద కామెంట్లో చెప్పండి. ఇంకా మొత్తం కంప్లీట్ చేసుకుని తీర్థం చూసుకొని ఇంకా బయలుదేరడమే. లోపల టెంపుల్స్ అన్నీ చూసేసిన తర్వాత ఇది మనకి ఎగ్జిట్ పాయింట్. ఓ గైస్, ఇక్కడ బుక్స్ దొరుకుతాయంట. భగవద్గీత, రామాయణం, ఇంకా వేరే వేరే ఏ బుక్స్ అయినా కానీ రాధాకృష్ణ గురించి కానీ కృష్ణుడి గురించి కానీ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి వచ్చి బుక్స్ కూడా తీసుకోవచ్చు. మనకు బయట దొరికే ప్రైస్ కన్నా ఇక్కడ మనకు కొంచెం తక్కువగానే దొరుకుతాయి. సో చూస్తున్నాం కదా, అన్ని బుక్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతోపాటు స్వీట్స్ కానీ ప్రసాదం అంటే లడ్డు ఇట్లాంటివన్నీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. టెంపుల్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రీ అయితే కాదు, దీనికి అమౌంట్ అయితే పే చేయాలి. మీరు పెట్టుకోండి. గైస్ ఫైనలీ మనం ఎగ్జిట్ పాయింట్కి వచ్చేసినాం. లోపల అన్ని టెంపుల్ని చూసుకొని ఎగ్జిట్ పాయింట్కి వచ్చేసినాం. గైస్ ఇంకొక టెంపుల్ ఉంది. బయటకు వచ్చిన తర్వాత ఇంకొక టెంపుల్ ఉంది. అక్కడ వాచ్మెన్ కూర్చున్నాడు కదా, ఆయన చూస్తున్నాడు అనమాట. వీడియో తీయకూడదని చెప్తున్నాడు. సో ఇంతకన్నా నేను చేయలేను. ఖచ్చితంగా ఈ టెంపుల్కి అందరూ విజిట్ అవ్వండి. మంచి ఎక్స్పీరియన్స్, మంచి ఫీల్ కూడా వస్తుంది. సో ఇంకా చుట్టూ ఒక రౌండ్ వేసుకొని ఒక వీడియో తీసుకొని ఇంకా బయలుదేరిపోదాం. చుట్టూ చూస్తే మాత్రం గోపురం, నేచర్, ఈవినింగ్ టైంలో సన్సెట్ అవన్నీ గమనిస్తుంటే ఇక్కడ ఇంకోటి చెప్పాలని ఇక్కడ ఫోటో సెక్షన్ అంటే ఇంకో వీడియో చెప్పాను కదా, ఫోటో సెక్షన్ కూడా చూపిస్తాను చెప్పేసి. ఇది మన ఫోటో సెక్షన్. ఇక్కడ మనం ఏమైనా ఫోటో తీసుకోవాలని ఇక్కడ తీసుకోవాలి. ఇంకా లోపల తీసుకొని కాలువలు ఉండదు. సో ఇంకా అన్ని ఫోటో సెక్షన్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా మనం కూడా బయలుదేరుతున్నాం. అండ్ గైస్, oh my god గైస్, ఇక్కడ ఒక మెడిటేషన్ క్లాస్ కూడా జరుగుతుంది అనమాట. మాకు అది చెప్పలే, నేను ఈ వీడియోలో ఇప్పుడు చెప్తున్నా. అక్కడ ఒక ఆయన చెప్పిండ సండే రోజు ఇక్కడ మెడిటేషన్ క్లాస్ కూడా జరుగుతాయని చెప్పేసిండు. మీకు అలా ఇంట్రెస్ట్ ఉంటే ఆ క్లాస్ కూడా మీరు విజిట్ అవ్వచ్చు. గైస్ ఒక ఫుడ్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ కేక్స్, స్వీట్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. నాట్ ఫ్రీ, ఇన్ పే చేయాలి. ఫ్రీ అని చెప్పింటే మీకంటే ముందు నేనే ఉండేవాని. ఇంకా ఒక బయట కన్నా ఇక్కడ ఒక బెస్ట్ ప్రైస్ దొరుకుతుంది అనమాట. సో ఒక ప్రసాదం అయితే ఇస్తున్నారనమాట. ప్రసాదం తీసుకొని ఇంకా బయలుదేరిపోదాం. ఇక్కడ ప్రసాదం తీసుకొని ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రసాదం కానీ ఏదైనా కానీ ఇక్కడ ఏదైనా సరే మాట్లాడే విధానం ఫస్ట్ మాట్లాడేది కూడా హరే రామ్ 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 అని స్లోగన్ చెప్పిన తర్వాతనే మాట్లాడుతున్నారు. ఓ చాలా మంచిది గైస్. ఇంకా ఫైనలీ టెంపుల్ దర్శనం చేసుకొని చుట్టూ నేచర్ చూసుకొని ఫోటో సెక్షన్ తీసుకొని ఇంకా బయలుదేరిపోతాం. ఇస్ మై బ్రదర్. సారీ, మేము రాంగ్ రోడ్లో వచ్చాం అని ఆయన పిలుస్తున్నారు. ఇంకా అన్నీ కంప్లీట్ చేసుకొని వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి వీడియో మరిన్ని కావాలంటే మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి. ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని